అనంతపురంలో మొట్టమొదటిసారిగా దేశవాళీ దిలీప్ ట్రోఫీ జరగబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి 24 జరిగే దిలీప్ ట్రోఫీ కోసం స్టార్ క్రికెటర్లంతా కూడా అనంతపురంకు రానున్నారు. ఈ విషయం నుంచి మనతో మాట్లాడేందుకు ఆర్డిటీ ఉమెన్ ఎంపవర్ డైరెక్టర్ విశాల్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మొట్టమొదటిసారిగా అనంతపురంలో దిలీప్ ట్రోఫీ జరగబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అనంతపూర్లో మనకి రాని అవకాశం వచ్చింది కదా. అంటే ఈ అవకాశము చాలామంది పిల్లలకి ఒక మోటివేషన్ జరుగుతుంది, మన లోకల్ పిల్లలకి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక స్పోర్ట్స్ క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్ మనకి స్పోర్ట్స్కి ఎక్స్క్లూజివ్గా మనం పెట్టుకోవడం అనేది, అలాంటి స్టేడియంలో మన పిల్లలందరూ తిరిగే కామన్ గ్రౌండ్లో మన పిల్లలు చూస్తూ పెద్దవాళ్ళని వాళ్ళు ఆడుతుంటే ఇండియా కోసం ఆడిన వాళ్ళతో చూసి డెఫినెట్గా మన పిల్లలు ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. కాబట్టి ఇట్లాంటి దిలీప్ ట్రోఫీ అట్లాంటివి పెద్ద పెద్దవి మన గ్రౌండ్లో జరగాల. ఎందుకంటే మన గ్రౌండ్ కూడా అన్ని ఇండియాలో పోల్చుకుంటే అన్ని గ్రౌండ్లతో సమానంగా ఉంది. కాకపోతే మనం ఒక రూరల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఈ అవకాశాలు ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడు వచ్చినాయి అంటే డెఫినెట్గా ఒక రేపు పొద్దున ఇంకా ఇట్లాంటివి ఎన్నో వస్తాయి అని నేను ఆశిస్తున్నాను. స్టార్ క్రికెటర్లు అంతా కూడా అనంతపురంకి రాబోతున్నారు, మన గ్రౌండ్కి మనం చూసే గ్రౌండ్కి రాబోతున్నారు. ఇదంతా కూడా వసతులు కానీ సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? సో ముఖ్యంగా ఏమంటే మనకి అందరికీ అకామిడేషన్ ఇక్కడ లేదు, ఇక్కడ సరిపోదు కూడా మన దగ్గర ఉండేది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే అందరు అఫీషియల్స్ ముఖ్యంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ సెంటర్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ప్లేయర్స్ కూడా మనకు హోటల్స్లో అనంతపూర్ హోటల్స్ బుక్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఉంటారు. కానీ మ్యాచ్ పరంగా వాళ్ళకి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. మేడం స్టార్ క్రికెటర్లు అంతా కూడా వస్తున్నారు. ఇది రాబోయే తరానికి అయితే అనంతపూర్లో కానీ ఆంధ్రాలో కానీ క్రికెట్ అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడే అవకాశం, ఎందుకంటే వీరందరికీ కూడా ఇన్స్పైర్ తీసుకునే అవకాశం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుందని కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇంకొకటి కానీ ఏమైనా చేసినప్పుడు బీసీసీఐ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పాత్ర వహిస్తారు. తర్వాత లోకల్గా మనకి క్రికెట్ అసోసియేషన్ అనంతపూర్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు చూస్తారు. ఆర్డిటీ దాంట్లో ఒక రోల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మేము మా రోల్ తీసుకుంటాం. కానీ డెఫినెట్గా ఫ్యూచర్ అయితే ఎంతో బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన పిల్లలు రేపు పొద్దున ఆ స్థాయిలో ఎవరో ఒకరు ఆడి మనే గ్రౌండ్లో అంటే హోమ్ గ్రౌండ్లో ఇక్కడ నేర్చుకొని ఇక్కడే ప్లేయర్గా తయారైతే కన్నా డెఫినెట్గా రేపు పొద్దున ఉన్నారు మనకి పిల్లలు ఆల్రెడీ. సో భరత్ ఆల్రెడీ చాలాసార్లు ఆడారు, ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ కూడా అయినారు. అంటే అట్లా ఆడినప్పుడు మనకు కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే మన పిల్లలు ఆడుతున్నారు అనే ఫీలింగ్ డెఫినెట్గా క్రియేట్ కావాలా. దీంట్లో మెయిన్గా ఏమంటే ఈరోజు బీసీసీఐ కానీ ఇంకొకరు కానీ బాగా ఆలోచన చేస్తున్నారు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ క్రికెటర్స్ అంటే జిమ్మీ నిషమ్ కానీ ఈరోజు రవీంద్ర కానీ వీళ్ళందరూ మన దగ్గర ఆడిపోయినారు. వీళ్ళందరూ మన దగ్గర నేర్చుకున్నాక వాళ్ళకి మంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది అనంతపూర్ సైడ్ నుంచి అని చెప్పి వాళ్ళు చాలా నమ్ముతారు. అంటే ఒక సెంటిమెంటల్గా తీసుకుంటున్నారు ఆర్డిటీ క్రికెట్ స్టేడియంని. సో వాళ్ళందరూ వచ్చి ఆడిపోయినప్పుడు మన ఇండియన్ క్రికెటర్స్ రాలేదే అనే క్వశ్చన్ మన లోకల్గా చాలామందిలో వచ్చింది. సో ఇది ఒక ఉదాహరణగా ఈరోజు మిగిలింది అని అనుకుంటా. ఎందుకంటే వాళ్ళే వచ్చినారు అనుకోకుండా ఈరోజు మన వాళ్ళు కూడా వచ్చినారు అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన పిల్లలు ఒక మంచి ఉదాహరణగా ఇది ఒక ఎగ్జాంపుల్గా తయారయ్యి ఎట్లా ఉంటారు అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఇమాజినేషన్ ఉంటుంది. క్రికెట్లో టీవీలో చూసి ఈరోజు రియల్గా చూసి చాలా ఆనందిస్తారు మన చుట్టుపక్కల ప్రజలు కానీ మన అనంతపురం కానీ లేదా మన పిల్లలు కానీ అని అనుకుంటున్నా. మేడం ఫైనల్గా చెప్పండి, ఆర్డిటీ అనేది ఇంత స్థాయికి ఇండియన్ టీంతో వచ్చేందుకు ఆడేందుకు స్థాయికి రావడానికి కూడా ఎలా అనిపిస్తుంది మేడం మీకు? డెఫినెట్గా గర్వంగా ఉందండి. అంటే మాంచో సార్ కళ ఇది. అంటే ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ తయారు చేయాలా, గ్రౌండ్లో ఏదో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ రోజుకి. కాకపోతే మన రూరల్ పిల్లలు ఒక స్థాయికి వెళ్ళాలి, మన ఇండియా స్థాయిలో ఆడాలి అనేది ఒక కోరిక. సో ఆ స్థాయి నుంచి ఈరోజు మన వాళ్ళు ఇండియన్ క్రికెట్ టోర్నమెంట్ టీమ్ సైట్కి వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. తర్వాత మనకి బీసీసీఐ వస్తున్నారు. మన గ్రౌండ్లో ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవడానికి రెయిన్స్ ఏమి ఉండవు, అనంతపూర్లో మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళందరికీ అన్ని విధాలా చూసుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనంతపూర్కి. ఐ థింక్ అనంతపూర్లో జనాలు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు ఎంట్రీ టికెట్ ఎంత, పాస్ ఉందా, ఇంకోటి అంటే అంత ఫ్రీనే అంటే లేదు చాలా వింటున్నాం ఇది ఉందని అది ఉందని అంటే ఎవరికి ఏం లేదు. ఫస్ట్ గేట్ ఎప్పుడు కూడా ఆడియన్స్కి పెడతారు, సెకండ్ గేట్ టోటల్గా మనకి ప్లేయర్స్కి పెడతారు, ఒక బార్ గేట్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడికి ఎంటర్ అయ్యేకి లేదు. కానీ ఒకటి నేను కోరుకునేది ఏమంటే మనకి బీసీసీఐ కానీ ఈరోజు దిలీప్ ట్రోఫీ జరుగుతూ ఉంది అంటే మనం అందరము బాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఈ ఈవెంట్ని బాగా జరగగలిగితే రేపు పొద్దున ఇంకా మన టోర్నమెంట్లు ఇట్లాంటివి ఎన్నో వస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. చూసాను దిలీప్ ట్రోఫీ గురించి మొత్తం అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్లేయర్లు కానీ ఆడియన్స్ కూడా వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశాము. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆర్డిటీలో జరగడం ఇదంతా కూడా. ఉమెన్ ఎంపవర్ డైరెక్టర్ విశాల్ ఫర్వర్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.